హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులండి త్వరలో రిటైర్ అయిపోతున్నారు. సో రిటైర్ అయ్యేటప్పుడు ఉద్యోగి యొక్క సర్వీస్ పెన్షన్‌ని ఎలా లెక్కిస్తారు అన్న పూర్తి వివరాలైతే ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియోని అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడనప్పుడు పూర్తి ఇన్ఫర్మేషన్ అర్థమవుతుంది. ఎందుకంటే ఈ సంవత్సరం చాలామంది ఉద్యోగులైతే రిటైర్ అవుతున్నారండి. ఉద్యోగులు, ఉపాధ్యాయులంతా కూడాను. సో వారి కోసం మరియు ఎవరైనా తెలియని వారు ఉంటే వారి కోసం అయితే ఈ వీడియో యూస్ అవుతుంది. సో వీడియోని అయితే ఎండ్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్. ఇక వీడియోలోకి అయితే వెళ్ళిపోదాము. విషయానికి వచ్చినట్లయితే ఏపీ సర్వీస్ పెన్షన్స్ యొక్క పెన్షన్ లెక్కింపు విధానం ఇప్పుడు తెలుసుకుందాము. మన సర్వీస్ పెన్షన్ను లెక్కించేటప్పుడు మన సర్వీస్కి అదనంగా 5 సంవత్సరాలు కలుపుతారు. సపోజ్ మనకు 30 ఇయర్స్‌లో లేదా 30+లో 33 ఇయర్స్‌లో జాబ్ వచ్చిందంటే మనము 60 ఏజ్ వచ్చే వరకు చేస్తామన్నమాట. సో కాబట్టి ఇక్కడ 27 ఇయర్స్ ఉంటుంది. దానికి ఒక +5 ఇయర్స్ అయితే యాడ్ చేయడం జరుగుతుంది. సో లేదు మనకు 30 ఇయర్స్‌కే వచ్చింది. సో 30 సర్వీస్ ఇయర్స్‌గా పెట్టి తర్వాత +5 అనేది అదనంగా కలుపుతారు. సో మనము 32 ఇయర్స్ సర్వీస్‌లో ఉన్నా సరే +5 అనేది ఖచ్చితంగా చేస్తారు. సో ఈ విధంగా అయితే ఉంటుందండి. మన సర్వీస్ ఎన్ని సంవత్సరాలు ఉన్నప్పటికీ కూడా సో ఇప్పుడు ఈ కలిపిన దాన్ని అంటే +5 చేసిన దాన్ని ఎంత వచ్చిందో అన్ని ఇయర్స్‌కి గరిష్టంగా 33 సంవత్సరాలు మాత్రమే అందులోంచి పరిగణలోకి తీసుకుంటారండి. ఎందుకంటే కొంతమందికి సర్వీస్ అనేది 20 ఇయర్సే ఉండొచ్చు. +5 చేస్తారు. గరిష్టంగా 33 కాబట్టి వారికి 25 ఇయర్స్ సర్వీస్ అయితే ఆ విధంగా లెక్కిస్తారండి. ఇప్పుడు సర్వీస్ పెన్షన్ ఎలా లెక్కిస్తారనేది ఒక ఫార్ములా అయితే ఉంది. సో దాన్ని బట్టి సర్వీస్‌ని అయితే లెక్కిస్తారు. ఇందుకోసం మీకు తెలియాల్సింది 2 ఫ్యాక్టర్స్ ఏంటంటే మీ లాస్ట్ బేసిక్ అండి. మీరు లాస్ట్‌గా ఎంతైతే అమౌంట్ మీకు లాస్ట్‌లో ఎంత జీతం వచ్చింటుందో ఆ బేసిక్ అనేది మీకు తెలియాలి. అంటే ఇక్కడ డిడక్షన్స్ పోను అది కాకుండా బేసిక్ పే బీపీ అండి, అంటే బేసిక్ పే. సో మీ లాస్ట్ బేసిక్ పే ఇంటూ క్వాలిఫయింగ్ సర్వీస్ అంటే మనకు సర్వీస్ అనేది గరిష్టంగా 33 సంవత్సరాలు తీసుకుంటారు. సో మనకు 20 ఏళ్ళు యాక్చువల్ సర్వీస్ ఉన్నప్పుడు +5 చేస్తారు, అంటే 25 అవుతుంది. లేదు మనకు 30 ఇయర్స్ సర్వీస్ ఉన్నప్పటికీ రియల్ టైంలో +5 చేస్తారు. ఇక్కడ నుంచి 35 అయినా కూడా మనకి ఇక్కడ 33నే తీసుకుంటారు. సో 33 పైన ఎంత ఉన్నా కూడా అవాయిడ్ చేసేస్తారండి. సో 33 వరకు అయితే తీసుకుంటారు. సో 30కి తక్కువ ఉన్న వారికి మాత్రం +5 అవుతుంది కాబట్టి అక్కడ బెనిఫిట్ ఉంటుంది. 33 ఇయర్స్ పైన చేసిన వాళ్ళకి +5 ఇచ్చినా కూడా అది వేస్టే అండి. సో వారికైతే ఇది ఉపయోగపడదు. సో లాస్ట్ బేసిక్ ఎంతైతే మీరు డ్రా చేసి ఉంటారో అది ఇంటూ ఈ మీ యాక్చువల్ క్వాలిఫయింగ్ సర్వీస్ 30నా, 35ఆ, 33నా, గరిష్టంగా 33 తీసుకుంటారు. సో కాబట్టి 33 ప్లస్ డివైడెడ్ బై 66తో చేస్తే ఎంతైతే అమౌంట్ వస్తుందో అది మీ యొక్క పెన్షన్ బేసిక్ పే అనమాట. మళ్ళీ అక్కడ అదే ఫైనల్ కాదండి, దాంట్లో మళ్ళీ డిడక్షన్స్ అవి డిఏలు ఇవన్నీ ఉంటాయి. సో అది బేసిక్. ఇక్కడ బేసిక్ టు బేసిక్ అయితే మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాము. సో సర్వీస్ పెన్షన్ ఫార్ములా ఏంటంటే మీ యొక్క లాస్ట్ బేసిక్ పే, మీరు లాస్ట్ ఎంతైతే శాలరీ విత్‌డ్రా వచ్చి ఉంటుందో మీకు, సో అందులో బేసిక్ పే ఎంత ఉంది, బేసిక్ ఎంత వచ్చింది అందులో అది ఇంటూ క్వాలిఫయింగ్ సర్వీస్ అనమాట. అంటే మ్యాక్సిమం 33 ఇయర్స్ మీరు ఎంతైతే చేసి ఉంటారో దానికి సంబంధించి అక్కడ వేసినట్లయితే డివైడెడ్ బై 66. సో టోటల్గా మనకు వచ్చేది అండి మన సర్వీస్ పెన్షన్ యొక్క బేసిక్ పే అనమాట. అది ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి. 48,600 రూపాయల లాస్ట్ బేసిక్ పే అండి ఒక వ్యక్తికి. సో అతని సర్వీస్ వచ్చేసి 25 సంవత్సరాలు క్వాలిఫయింగ్ సర్వీస్ అనుకుందాం. వెయిటేజ్ ఒక +5 వెయిటేజ్ అయితే పెంచుతారు. కాబట్టి టోటల్ క్వాలిఫయింగ్ సర్వీస్ వచ్చేసి 25 + 5 30 సంవత్సరాలు. సో ఇక్కడ అతని లాస్ట్ బేసిక్ పే వచ్చేసి 48,600 రూపాయలు ఇంటూ క్వాలిఫయింగ్ సర్వీస్ వచ్చేసి యాక్చువల్ క్వాలిఫయింగ్ సర్వీస్ 25 కానీ వెయిటేజ్ 5 ఇచ్చారు ఇక్కడ కాబట్టి 30 అవుతుంది. 33 పైన ఎంత వచ్చినా కూడా అవాయిడ్ చేసేస్తారు. 33 వరకే తీసుకుంటారు. సో డివైడెడ్ బై 66 చేయగా మనకు 22,091 రూపాయలు అయితే రావడం జరుగుతుంది. ఇది అతని సర్వీస్ పెన్షన్ యొక్క బేసిక్ అనమాట. అది అందులో మళ్ళీ డిడక్షన్స్ ఉంటాయి, డిఏలు ఉంటాయి, డిఆర్స్ ఉంటాయండి. పెన్షన్ కాబట్టి
డిఎన్ఎస్ రిలీఫ్ యాడ్ అవుతుంది. సో, ఈ విధంగా ఎవరికి అంటే ఈ విధంగా అయితే వస్తుంది జనరల్‌గా అందరికీ. ఎవరైతే పెన్షన్‌ని కమిటెడ్ చేసి ఉంటారో వారికి సర్వీస్ పెన్షన్ అనేది మారుతుంది. సో, అది తర్వాత అయితే తెలుసుకుందాము. సో, ఇది అండి ఇప్పటివరకు. సో, ఒకవేళ కమిటెడ్ చేసి ఉంటే మీరు ఎంత వాల్యూ కమిటెడ్ చేసి ఉన్నారో అంత బేసిక్‌లో అయితే కట్ అవుతుంది. ఒక 1000 రూపీస్ మీరు ఇన్ని ఇయర్స్ కని కమిటెడ్ చేస్తారు. సో, ఒకవేళ మీరు ఎంత వాల్యూ కమిటెడ్ చేస్తే ఆ కమిటెడ్ అకౌంట్ తీసేయాలండి బేసిక్‌లోంచి. సో, సపోజ్ ఒక 22,000 సర్వీస్ పెన్షనర్ యొక్క బేసిక్ అనుకోండి. 2000 కమిటెడ్ చేసి ఉన్నట్లయితే మీకు 20,000 బేసిక్‌గా రావడం జరుగుతుంది అక్కడ. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున 10 సంవత్సరం. సో, మీకు ఈ సర్వీస్ ఉద్యోగి యొక్క రిటైర్ అయినప్పుడు ఉద్యోగికి ఏ విధంగా సర్వీస్ పెన్షన్ లెక్కిస్తారో అర్థమైందని అయితే అనుకుంటున్నాను. సింపుల్ ఫార్ములా అండి. మళ్ళీ ఒకసారి చెప్తాను చూడండి. మీరు మీ బేసిక్ పే, మీ లాస్ట్ అమౌంట్, మీ లాస్ట్ సాలరీలోంచి బేసిక్ పే ఇంటూ మీ యొక్క క్వాలిఫయింగ్ సర్వీస్. క్వాలిఫయింగ్ సర్వీస్ అంటే మీరు ఎన్ని సంవత్సరాలు పని చేశారో దానికి అదనంగా 5 సంవత్సరాలు యాడ్ చేసుకొని వచ్చిన మొత్తంలోంచి 33 వరకే తీసుకోవాలండి. ఒకవేళ 33 అయితే 33 తీసుకోవాలి. అంతకంటే ఎక్కువ ఉన్నా 33 తీసుకోవాలి. అంతకంటే తక్కువ ఉంటే తక్కువే తీసుకోవాలి. సో, అలా అయితే ఉంటుంది. గరిష్టంగా 33 వరకు తీసుకుంటారు. సో, మీకు క్వాలిఫయింగ్ సర్వీస్ అది. వెయిటేజ్ 5 ఇయర్స్ ఉంటుంది. ఇక డివైడెడ్ బై 66 చేయగా వచ్చిన ఆన్సరే మీ యొక్క సర్వీస్ పెన్షన్ యొక్క బేసిక్ పే ఫ్రెండ్స్. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.